ఈరోజు నేను కాళ్ళ పులుసు ట్రై చేస్తున్నాను. సేమ్ మా మమ్మీ చేసేటట్టే. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ హెల్త్‌కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇవి తింటే. ఆ పులుసు టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. సో, ఫస్ట్ అయితే కాళ్ళు బాగా ముదిరిపోయినయి తీసుకొచ్చాడు. ఎక్కువసేపు విజిల్స్ రానియ్యాలి. నాకు నాన్ వెజ్‌కి ఉన్న బాండింగ్ ఎలా అంటే, చిన్నప్పుడు మా తాతయ్య వీక్లీ ఒక 5 టైమ్స్ అన్నా తెచ్చి ఉండేవాడు. ఓన్లీ ఒక 2 టైమ్సే నేను వెజ్ తినేదాన్ని. ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఆ తర్వాత నుంచి నాకు వెజ్ మెల్లమెల్లగా అలవాటైంది. నాన్ వెజ్ అంత పిచ్చి. అంటే కంటిన్యూస్‌గా పెట్టినా తినేస్తాను. ఇది కుక్కర్‌లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మంచిగా కుక్ అయ్యిద్ది. నార్మల్‌గా అయితే మళ్ళీ ఆ బోన్స్ అవన్నీ నలగవు. ఉండేయే బోన్స్ కదా! అవి కూడా తింటేనే బలము. సో, విజిల్స్ రానివ్వండి. నేనైతే ఒక 10 దాకన్నా రానిచ్చాను. ముదురుగా ఉంది కాబట్టి. లాస్ట్‌లో కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే చాలా సింపుల్‌గా చేసే సూప్ రెడీ అయిపోయింది. ఇంకా ఉడకాలన్నాడు. మళ్ళీ కుక్కర్‌లో పెట్టాలి. బాయ్.